ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లెంట్ శ్రమల దిన కాలంలో మనం 5వ రోజులకి వచ్చాము. సిలువ దగ్గర మన అడుగులు మరింత దగ్గరవుతున్న ఈ రోజుల్లో మనలో మనము ఒక ప్రశ్న వేసుకుందాం. నీ లోపల ఏది చనిపోవాలి అనే అంశం గురించి ఈరోజు మనము మాట్లాడుకుందాం. దీనికి మూలవాక్యంగా యోహాను రాసిన పత్రిక 12వ అధ్యాయం 24 వచనంలో ఈ విధంగా ఉంది. గోధుమ గింజ నేలలో పడకపోతే ఒంటరిగానే ఉంటుంది, అది చనిపోయిన ఎడల అనేక ఫలములను పండించును. ఈరోజు సందేశాన్ని మీ జీవితాన్ని మార్చగలదు, కాబట్టి చివరి వరకు వినాలని దేవుడు మీతో మాట్లాడబోచున్నాడు. కాబట్టి చివరి వరకు వినాలని దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. ఒక నిమిషం ప్రార్థించుకొని ముందుకు సాగుదాం వాక్యంలో. పరలోకపు తండ్రి, ఈరోజు మేము శ్రమల దినములలో 5వ రోజులోకి వచ్చినప్పుడు మా హృదయాలను మేము పరిశీలించుకొని మా లోపల దాచిన గర్వము, పాపము, స్వార్థము ఏదైనా ఉన్న ఎడల బయట పెట్టుకొని నీ వాక్యము మమ్మల్ని మార్చినట్లు యేసు నామంలో ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇక్కడ చదివిన వాక్య భాగంలో గింజ యొక్క రహస్యాన్ని తెలుసుకుందాం. మొదటిగా, ఒక గింజను మనము చేతిలో ఉన్నట్లు ఊహించుకోండి. అది సురక్షితంగా ఉంటుంది, కానీ అది ఫలము ఇవ్వదు. అదే గింజ నువ్వు నేలలో నాటినట్లయితే అది చీకటిలో ఉంటుంది, ఒంటరిగా ఉంటుంది, చనిపోయినట్టు కనిపిస్తుంది. అలాగా కొద్ది రోజులు ఉన్న తర్వాత దానికి మనము నీరు ఇచ్చినట్లయితే, సరైన సమయంలో దానికి మంచి ఇది ఇచ్చినట్లయితే అది కొద్ది కాలానికి చెట్టుగా మారుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే, అది గింజ చనిపోకుండా ఫలము లేదు. కాబట్టి మనము కూడా మన యొక్క జీవితంలో మనలో ఉన్న వాటిని తీసివేసుకోవాలని దేవుడు ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఉదాహరణకు, ఒక యువకుడైనా యువతి అయినా చర్చిలో కానీ బయట కానీ బయటికి చాలా మంచి వ్యక్తిగాను ఉంటాడు, కానీ అతని హృదయం అంతయు గర్వము, కోపము, రహస్య పాపాలు ఉంటాయి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఈ శ్రమల దినాలలో ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియులారా, మీరు లోపల గింజ చనిపోతేనే ఫలము. కాబట్టి ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకొని మోకాళ్ళపై వంగి మనము ప్రార్థించుకుందాం. ప్రభువా, నా గర్వం చనిపోవాలి, నా రహస్య పాపం చనిపోవాలి అని ఆ యువకుడు కానీ యువతి కానీ ప్రార్థించుకున్నప్పుడు వారి జీవితము మారిపోతుంది. కొద్ది కాలంలోనే వారు కుటుంబానికి ఆశీర్వాదకరంగాను, చర్చిలోను మరి మంచి పనులు చేసే బిడ్డలుగాను మరి జీవితము ఫలమిస్తుంది. ఎందుకంటే ఆ యువకుడు కానీ యువతి కానీ గింజ అయ్యాడు, కాబట్టి దేవుని ఎడల ఎదగబడ్డాడు. మనలో చనిపోవాల్సింది ఏమిటి అంటే గర్వము. గర్వము దేవుని కృపకు అడ్డుగా ఉంటుంది, కాబట్టి గర్వము నేలలో పడిపోవాలి. అలాగే రహస్య పాపము, మనం అనుకుంటాము ఏదైనా పాపం చేసేటప్పుడు నీ ఒంటరిగా ఉన్నప్పుడైనాను, ఇప్పుడు ప్రజెంట్ రోజులలో మొబైల్ ద్వారా ఉన్న బిడ్డలు మొబైల్ చూస్తున్నప్పుడు కానీ దేవుడు ఎవరు చూడర్లే, నేను ఒక్కడినే అనుకుంటాము. కానీ నిన్ను సృష్టించిన దేవుడికి సమస్తము ఎరుగును. కాబట్టి మరి మనం గుర్తుంచుకోవాలి, రహస్య పాపాలు కూడా ఎరిగిన దేవుడు. కాబట్టి నీవు ఈరోజు రహస్య పాపాన్ని కూడా విడిచిపెట్టాలి ప్రియులారా. నేను అనే భావము మనలో చనిపోవాలి. అప్పుడే దేవుని చిత్తము మనకు తెలుస్తుంది. కాబట్టి మనలో గింజ ఏ విధంగా అయితే ఇదైందో మనలో కూడా చనిపోవాల్సిన ఏమిటి అంటే గర్వము, రహస్య పాపము, స్వార్థము. ఈ 3 మనలో చనిపోయినప్పుడు మనము దేవుని బిడ్డలుగా ఎదగగలుగుతాం. అలాగే మనము బైబిల్ యొక్క గెత్సెమనే తోటలో యేసు ప్రభువు మన కోసం ఇలా
యేసుప్రభు ప్రార్థించాడు. ఇది నా చిత్తము కాదు నీ చిత్తము అని ఆయన కూడా మన బాధను అనుభవించాడు. ఆయన సమర్పించాడు. సమర్పణ లేకుండా మహిమ లేదు. సిలువ లేకుండా కిరీటం లేదు. ఈ లెంట్ 5వ రోజు మీ బంధనాలు విరుగుతాయి. మీ గర్వము కూలిపోతుంది. మీ కుటుంబంలో శాంతి వస్తుంది. యువతలో పవిత్ర అగ్ని రగులుతుంది. దేవుడు మీలో కొత్తది ప్రారంభించబోతున్నాడు. కాబట్టి ఒక ప్రశ్న నిన్ను నీవు చేసుకోమని దేవుని నామంలో ప్రార్థిస్తున్నాను ప్రియులారా. నీ జీవితంలో గింజల నేలలో పడుతుందా, లేక సురక్షితముగా ఉండి ఫలము లేకుండా పోతుందా? ఈరోజు ఇక్కడ ఉన్న నీవు ఈ సిలువ ముందు ఒక నిర్ణయం తీసుకోండి. మీ గర్వాన్ని సమర్పించండి. మీ రహస్య పాపాన్ని విడిచిపెట్టండి. మీ జీవితాన్ని దేవునికి అర్పించండి. లెంట్ కాలంలో మనము పునరుద్ధానము ప్రారంభమయ్యే రోజు కావాలి. కాబట్టి నిన్ను నీవు పరీక్షించుకొని నీ జీవితాన్ని దేవునికి సమర్పించాలని దేవుని నామంలో అడుగుచున్నాం. మనము కొద్ది నిమిషాలు ప్రార్థించుకొని ముందుకు సాగుదాం. ప్రభు అయిన యేసయ్య, మేము గింజ వలె మీ ముందుకు వచ్చాము దేవా. మాలో చనిపోవాల్సిన దాన్ని చంపుము. మా జీవితాలను ఫలమిచ్చే వృక్షాలుగా మార్చము. మా కుటుంబాలను ఆశీర్వదించుము. మా యువతను నీ అగ్నితో నింపుము. అలాగే ప్రభువా, పెద్దవారైన వారు హాస్పిటల్లో ఉంటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అనారోగ్య సమస్యల్లో ఉన్న వారికి ఆరోగ్యంను దయచేయండి. ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు తెలివిని, జ్ఞానంను, జ్ఞాపక శక్తిని దయచేయండి. ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలో వారికి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. అదేవిధంగా నాయన, మరి ఉద్యోగాల కోసం ఎదురుచూచే బిడ్డలకు మీరు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. ఈ రాత్రి కాలం అంతయు మా దీవెనలు నింపుతారని, తిరిగి రానని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ స్నేహితులకు ఫార్వర్డ్ చేయమని దేవుని నామంలో అడుగుచున్నాం. ఈ శ్రమల దిన కాలంలో దేవుడు మీ జీవితమును అద్భుతంలోకి మార్పును చేయునుగాక. దేవుడు మేము ఆశీర్వదించునుగాక. ఆమెన్.